ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత పథకం వల్ల నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ సుందరాయి విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆటో నడవక కొందరు ఆటో డ్రైవర్లు కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓలా, ర్యాపిడో బైకులపై నిషేధం విధించి కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని కోరారు. ఇక మరోవైపు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలల క్రితమే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు తీవ్ర నష్టం జరిగింది. కాబట్టి ఆ డ్రైవర్లను అందరిని కూడా ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆటో, క్యాబ్ రేట్లు పెంచలేదు. కాబట్టి ఆ రేట్లు కూడా పెంచాలని చెప్పి, ఓలా, ఊబర్ సంస్థలు ఏదైతే 30-40% కమిషన్ తీసుకుంటున్నారో ఆ ఓలా, ఊబర్ సంస్థలను నిషేధించాలి. అదేవిధంగా 2 వీలర్ రాపిడి ఏదైతే అక్రమంగా నడుస్తున్న 2 వీలర్ వ్యవస్థను రద్దు చేయాలి. అదేవిధంగా ఉచిత యాప్ను, కేరళలో ఉన్న ఉచిత యాప్ను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆటో డ్రైవర్లకు